రోజున రైతులకి సంఘీభావం కోసం, అన్నం పెట్టే రైతన్న కోసం మీరందరూ బయటకు వచ్చి ఈరోజు మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్న, మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదం. ఈరోజు బందర్ కలెక్టరేట్కి పార్టీ కార్యక్రమంలో భాగంగా బందర్ కలెక్టరేట్కి నేను కూడా వచ్చి రైతుల తరఫున వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకోవడం, దానికి బందర్కి నిజంగా నాకు ఇంత అశేష అభిమానం చూపించి నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. కష్టాలు, కన్నీళ్లు, కష్టాల్లో ఉన్న రైతు కోసం మేము రోడ్ల మీదకి వస్తే దీనిని వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నాం, సరదా కోసం అంటుంటే, మీకు తెలుసు నేను ప్రతి ప్రభుత్వాన్ని చాలా పద్ధతిగా ఒక క్రమ పద్ధతిలో తప్పుంటే తప్పని తెలియజేస్తాం. ప్రజాస్వామ్యంలో అది పద్ధతి. అది మీలాగా నోటుకొచ్చిన బూతులు తిట్టడం, వైసీపీ నాయకుల్లాగా నోటుకొచ్చిన బూతులు తిట్టడం, పద్ధతిగా మాట్లాడతాం, పద్ధతిగా అడుగుతాం. అరే కలెక్టరేట్లో మాకు ప్రజల పక్షాన వచ్చి ఈ వినతి పత్రం అందం చేయడం ప్రజాస్వామ్యంలో ఒక లక్షణం. ఇది డిబేట్ ఉండటం, ప్రశ్నించడం, రోడ్ల మీదకి వచ్చి మా నిరసనను తెలియజేయటం ప్రజాస్వామ్యంలో ఏ పొలిటికల్ పార్టీకే కాదు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క పౌరుడికి ఉన్న రాజ్యాంగం కల్పించిన హక్కు. అంటే మీరు చేస్తే రాజకీయం కాదు, మేము చేస్తే రాజకీయం అండి. ఎందుకు మీకు తెలియజేసుకుంటుంది, మేము ఎందుకు రోడ్ల మీదకి వచ్చాం? రాష్ట్రంలో వచ్చే ప్రతి 100 రూపాయలు దాంట్లో 40 రూపాయలు వ్యవసాయం నుంచే వస్తుంది, రైతే ఇస్తాడు. అది అంటే దాదాపు మనకి 9 లక్షల పైచిలుకు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం అయితే దాంట్లో 3,30,000 కోట్ల పైచిలుకు కేవలం వ్యవసాయం మీదే వస్తుంది. అంటే మన సంపాదనలో రాష్ట్ర ఉత్పత్తిలో వచ్చేది 40% రైతు ఇచ్చేదే. అలాంటి రైతు కన్నీరు పెట్టి ఒక తుఫాను కాదు, 2 తుఫాన్లు కాదు, 3 తుఫాన్లకి జీవితం చిన్న భిన్నమైపోయి అప్పులు పాల ఏడుస్తూ ఉంటే కన్నీళ్ళకి కరగవా? మేము రామా రోడ్ల మీదకి రైతు మేము కన్నీరుగా అండగా నిలబడవా? మీరు అన్న మాటలకు మేము భయపడతావా? మేము చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. నేను రోడ్ల మీదకి వచ్చి నేను కూర్చొని ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను భయపడే వ్యక్తిని కాదు. పవన్ కళ్యాణ్ భయపడ్డా, అస్సలు. కొంచెం మీరు కిందకి రండమ్మా, వాళ్ళు కనిపించండి. రోడ్ల మీదకి మేము రావడానికి మాకేం సరదా కాదు. వచ్చి ప్రజా జీవనాన్ని స్తంభింపజేయటం, లేదంటే రెవెన్యూ వ్యవస్థకు పోలీసు అధికారులు ఇబ్బంది మా ఆలోచన విధానం కాదు. అరే ఇన్ని లక్షల మంది రైతులు, 80 లక్షల పైచిలకు రైతాంగం ఉన్న రాష్ట్రం ఇది. 40% ఆదాయం ఇచ్చే వ్యవసాయానికి ఆధారపడ్డ రైతాంగం ఇది. వాళ్ళకి మీరు అండగా నిలబడలేనప్పుడు మీరు ఎందుకు? 151 ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, మీరు రైతు కన్నీరు మీరెందుకు? మీరు బ్లూ లైట్ వేసుకుని కాళ్ళు తిరగడానికి ముందు పోలీస్ సెక్యూరిటీ పెట్టుకోవడానికి మీ ప్రజాప్రతినిధులు అయింది. ఏదైనా మాట్లాడితే రాజకీయం చేస్తూ ఉంటారు. మేము చాలా పద్ధతిగా మాట్లాడతాం. రాష్ట్రం సుభిక్షం కోరుకునే జనసేన పార్టీ పెట్టిన, దయచేసి అది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. చెప్పండి, ఓటమి ఇవ్వగానే అందరూ భయపడి పారిపోతారు, కానీ ఓటమి కొడుకున్న పట్టు పెరుగుద్ది. నాకు నిలబడతాం. ఎందుకు నిలబడతాం? రాజకీయం ఒకరి సొత్తు కాదు, ఒక కుటుంబం సొత్తు కాదు, ఒక కులం సొత్తు అంతకంటే కాదు, మర్చిపోవాలి. కులం కేవలం రాజకీయం ఒక కులానికే, 2 కులాలకే, 3 కులాల కంటే కుదరదు. అన్ని కులాలకి, అన్ని మతాలకి బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము. అందరూ బాగుండాలి. ఈ రోజున రైతాంగంలో దాదాపు 70% మంది కౌలు రైతులు, భూమి హక్కు లేదు వాళ్ళకి. వాళ్ళు ఈరోజు నష్టపోతుంటే వాళ్ళని మాట్లాడే వ్యక్తులు లేరు, వాళ్ళ గురించి అడిగే వ్యక్తులు లేరు. గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు ఉన్నారు.
వాడు కౌలు రైతుని ప్రూవ్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు నానా యాతన పడుతున్నా ఉన్నారు. మరి గ్రామ వాలంటీర్లను బట్టి మీరు చేసిన ప్రయోజనం ఏంటి? మీరు సాధించింది ఏమిటి? ఏదైనా మాట్లాడదామంటే ఒక్కొక్కళ్ళు బూతులు తిడతా ఉంటారు, నన్ను తిడతా ఉంటారు. ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటమ్మా, ఆయన ఏంటి ఆయన పేరు? నానియా? అంటే వైసీపీలో నానీలు ఎక్కువ అమ్మా, ఏదో ఒక నాని. ఏ నానో నాకు అర్థం కావట్లా, గుర్తుకోలేదు. శతకోటి లింగాల్లో బోడి లింగం, అనేక మంది నానీలు, ఇంకో నాని. ఎవరైతే మనకేంటి? శతకోటి నానీల్లో ఒక నానైన నానిగారికి మీ సీఎం సాబ్కి చెప్పండి, మీ జగన్ రెడ్డి గారి సీఎం సాబ్కి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి. మీరు రైతుకి వచ్చి వెంటనే 10,000 రూపాయలు విడుదల చేస్తారా? వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు మేము అడిగిన 35,000 రూపాయలు మీరు విడుదల చేస్తారా లేదా? లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, 35,000 విడుదల చేయకపోతే మటుకు నేనే దగ్గరుండే అసెంబ్లీని, మా జనసేన, మా కార్యక్రమం అసెంబ్లీని ముట్టడిస్తాం. మీరు కనుక 35,000 రూపాయలు రైతుకి ఇవ్వని పక్షంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మీకు సమావేశాలు ఎలా జరుగుతాయో మేము చూస్తాం, అసెంబ్లీని ముట్టడిద్దాం. మీరు ఫోన్లే తగ్గాం, మాట్లాడతాం, తగ్గుంటాం. మీరు నానా బూతులు తిడుతున్నా భరిస్తాం, మాకు ఆ భయాలు లేవు, బాధ్యతగా ఉంటాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రైతు కన్నీరు తుడవండి. ఉదాహరణకి ప్రధానమంత్రి గారే ఉన్నారు, నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఈ రోజున రైతులకి దాదాపు 9 కోట్ల మంది రైతులకి 18,000 కోట్లు ప్రతి రైతు అకౌంట్కి 2,000 రూపాయలు అకౌంట్లో పడిపోయింది కొద్దిగా ఒక 3 రోజుల క్రితం, 2-3 రోజుల క్రితం. అలాంటిది మీరు ఎంత ఇవ్వబోతున్నారు? కనీసం 15 మంది చచ్చిపోయారు, 15 మంది రైతులు చచ్చిపోయారు. కనీసం వాళ్ళకి మీరు ఇచ్చేది 7 లక్షల. ఒకవైపున మీరు వైజాగ్లో ఆ పాలిమర్స్ ఫ్యాక్టరీ యాక్సిడెంట్ జరిగితే 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారు. దానికి కనీసం మీరు ఇంకొంచెం, కనీసం అంత తక్కువ ఎందుకు ఇచ్చారు మీరు? 7 లక్షలు ఇంకొంచెం పెద్ద మనసుతో ఇవ్వచ్చు కదా. మీరు దోచేయడానికి ఇసుకలు ఉన్నాయి, మీరు దోచేసుకోవడానికి మైనింగ్లు ఉన్నాయి. మీరు అన్ని రకాలుగా దోచేస్తున్నప్పుడు మద్యం మాఫియా మీద మీ డబ్బులు వస్తూ ఉన్నాయి. మేము అడుగుతుంది ఒకటే, 10,000 రూపాయలు ఇవ్వడానికి మీకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు. మన సీఎం సాబ్ జగన్ రెడ్డి గారు చెప్పారు, మాకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు, మేము మద్యం నిషేధిస్తామని చెప్పి ఈ రోజున 17,500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఒక్క సంవత్సరం వదులుకోండి. మీ ఆదాయం మద్యం మీద 17,500 రూపాయలు ఒకసారి వదులుకొని 10,000 రూపాయలు చొప్పున 17 లక్షల ఎకరాలకి నష్టం వచ్చిన రైతుకి మీరు అండగా నిలబడండి అని చెప్తే కూడా దానికి కూడా స్పందన లేదు. ఎందుకు రోడ్ల మీదకి రావు? ఎందుకు వస్తామే రోడ్ల మీదకి? అది మీరు రాజకీయం అనుకుంటే రాజకీయమే అనుకోండి, కానీ మేము రైతుల పక్షాన నిలబడతాం, వాళ్ళ కన్నీళ్ళని తుడుస్తాం, వారి కుటుంబాలకి మేము అండగా ఉంటాం. దయచేసి అది మర్చిపోకండి. మీరు అసెంబ్లీ సమావేశాలు ఇక్కడి నుంచి వైజాగ్లో పెట్టుకుంటే వైజాగ్ వస్తాం, పులివెందులో పెట్టుకుంటే పులివెందులకు కూడా వస్తాం. మాకు వెనక సంకోచించే వ్యక్తులం కాదు మేము. మీరు ఎక్కడ పెట్టుకుంటారో చెప్పండి అసెంబ్లీ సమావేశాలు. వైజాగ్, విజయవాడ, పులివెందుల రెడీ. మీరు సై అంటే మేము సయ్యే. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి జగన్ రెడ్డి గారికి చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి. అక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగానే తీసుకొని అక్కడ ఇప్పటికీ 58 లక్షల రైతులకి దాదాపు 17,500 కోట్లు ఇచ్చారు. మరి ఇక్కడ మనకి 84 లక్షల మంది రైతులు పైసలకు, కానీ వాళ్ళు ఇచ్చింది 40 లక్షల మందికే. అది కూడా ఇప్పటికీ ఇలాంటి పరిస్థితులు ఇంకా అది కూడా ఇవ్వలేదు, ఈ రోజుకి విడుదల చేయలేదు. అందుకని మేము వచ్చాం ఈ రోజున. కలెక్టర్ గారికి ఇస్తాం, చాలా పద్ధతిగా మాట్లాడతాం. మీ అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాను,
దయచేసి మీరు సంసిద్ధంగా ఉండండి. మేము 151 మంది సభ్యులున్న ప్రజాప్రతినిధులు ఉన్న వైసీపీ పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడో లేదో తెలియని జనసేన పార్టీ గురించి మీరు ఇంత ఆలోచిస్తున్నారంటే దాన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి. ప్రజల పక్షాన ఎవరు నిలబడుతున్నారు, ప్రజల వైపు ఎవరు పోరాడుతున్నారు. మీరు మాట్లాడితే ఎన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ఎంత అసంబద్ధంగా పరిపాలిస్తున్నారు, ఇవన్నీ తెలియ కాదు మాకు. కానీ చాలా సమయం ఉంది, మీకు సమయం ఇస్తున్నా సరిదిద్దుకోవడానికి మీరు చేసిన తప్పులు ఇవన్నీ ఇంత పద్ధతిగా ఉంటే కూడా మీరు మా మీద విమర్శలు చేయడం నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. సీఎం సాబ్కి చెప్తా ఉన్నాం, జగన్ రెడ్డి గారికి, ముందు 10,000 రూపాయలు విడుదల చేయండి. వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు మీరు 35,000 రూపాయలు విడుదల చేయకపోతే మీరు అసెంబ్లీ ముట్టడికి సిద్ధం కండి. అక్కడ గొడవలు అవుతాయా ఏమవుతాయా అవన్నీ మీ పద్ధతి మీరు చూసుకోండి. మేము రైతులందరినీ తీసుకొస్తాం, రాష్ట్ర నలుమూలల నుంచి రైతాంగాలందరినీ తీసుకొస్తాం. నిరుద్యోగంతో ఉన్న యువతంతా ఒకసారి కదిలి రండి, అసెంబ్లీకి మాట్లాడదాం. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరు, ఎందుకు అభివృద్ధి రాదు ఇవన్నీ తేల్చుకుందాం. ఎందుకంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటాం. మంచిగా మర్యాదగా అయ్యా సీఎం గారు పెద్దలు బాబు గారు అంటే మాట అంటే ఏం చేస్తావా, అప్పుడు రోడ్ల మీదకి రావా, అసెంబ్లీలు ముట్టడి చేయవా, చేస్తాం, బలంగా చేస్తాం. అందుకని సంసిద్ధంగా ఉండండి. రైతులు కన్నీరు తుడుద్దాం. ఎందుకంటే మనకి రైతు అన్నం పెట్టే రైతు ఏడిస్తే అది మనకి క్షేమం కాదు మన ఎవరికి కూడా. అందుకని జనసేన రైతు కోసం ఉంది, రైతు కన్నీరు తుడుస్తుంది. ఈ 84 లక్షల మంది రైతులకి వారి కుటుంబాలకి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఇందాక దారిలో వస్తూ ఉంటే అడిగాం, అసలు మీకు నష్టపోయారు కదా, కనీసం వచ్చే పంటకి విత్తనాలు ఇచ్చారని అడిగాం. మీరు కనుక్కున్నారా? ఎవరైనా రైతుని విత్తనాలు ఇచ్చారా కనుక్కోండి. విత్తనాలు ఇవ్వలా. పోనీ వాలిపోయిన పంటని కొన్నారా అంటే కొనలా. మరి దేనికి 151 మంది ప్రజాప్రతినిధులు దేనికి? వాళ్ళ కార్లు తిరగడానిక, వాళ్ళు 1000 కోట్లు సంపాదించుకోవడానిక, వాళ్ళు ఇసుకని దోచేయడానిక, మధ్య మీద డబ్బులు సంపాదించడానిక, మైనింగ్ అడ్డగోలుగా దోచేయడానిక? ఇందుకే మీరు అధికారం కట్టబెట్టింది. ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. మీకోసం నిలబడే జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది. మాట్లాడితే ఉంటారు సినిమాలు అంటే సినిమాలు చేసుకుంటా మరి రాజకీయం చేస్తున్నాం. సినిమాలు చేస్తాం మన రాజకీయం చేస్తున్నామంట. అవునయ్యా, వీళ్ళందరూ చేసేవా, వీళ్ళంతా చేస్తుంది అంటే జగన్ రెడ్డి గారికి సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, మైనింగ్ లేదు, పేపర్లు లేవు, ఏమీ లేవు, 1000 కోట్లు లేవు. ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ మా సాక్షాత్ గాంధీ మహాత్ములు అందరూ, ఎవరి దగ్గర పాపం కేవలం కద్దరు పంచి కట్టుకొని ఏమంటుందని కల్లాయి కొట్టేసుకొని పాపం రాజకీయం చేస్తారు. అదే డబ్బులు లేవు వాళ్ళు. కేవలం అనుక్షణం మా ప్రజలు చెప్పి రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేయరు. పాపం అసలు ఏ పని చేయకుండా కేవలం రాజకీయాల కోసమే, కేవలం ప్రజాక్షేమం కోసమే ఉంటే మరి మీకు ఫ్యాక్టరీలు దేనికమ్మా? మీకు కాంట్రాక్టర్స్ దేనికి? మీరు కాంట్రాక్ట్లు ఎందుకు తీసుకుంటున్నారు? అంటే మీ పనులు మీరు చేసుకోవచ్చు, మీ 1000 కోట్లు మీరు దోచేసుకోవచ్చు. కానీ మేము కష్టపడి ఏదో పని చేసుకొని బ్రైడ్ల మీదకి వచ్చి ప్రజల కోసం వస్తే మేము సినిమాలు చేస్తుంటే ఖాళీ సమయాలు చేస్తున్నాం. మీరంతా ఖాళీ సమయాలు మీరు ఏం చేస్తారు? పేకాట ఆడతారు, పేకాట క్లబ్బులు ఆడుతున్నారు. పేకాట క్లబ్బులు పెట్టే మీరు కూడా మమ్మల్ని విమర్శిస్తే ఏమా? నా నోరు మంచిది కదబ్బా. తల్లి బిడ్డ న్యాయంగా పోదామంటే పోదాం. అలా కాకుండా మీరు నోటికొచ్చింది మాట్లాడితే కూడా నాకు మిమ్మల్ని ఎలాగ చేప ముళ్ళు ఎలా ఒలుస్తామో అలా వలవగా నాకు సత్తు ఉంది, ఆ సత్తా ఉందమ్మా. కానీ ఆ రెచ్చగొట్టు రాజకీయం పద్ధతి కాదు. అవసరం మేరకు వాడతాం ఎప్పుడన్నా, తప్పదు అనుకుంటే, శృతి మించితే. మీరు కూడా ఓ పని చేయండి, మీ పేపర్లు మూసేసుకోండి, మీ టీవీ మీడియాలు మానేసుకోండి,
లేదంటే మొత్తం కూర్చోబెట్టి మీ వ్యాపారాలు బంద్ చేసుకోండి, మీ కాంట్రాక్ట్లు బంద్ చేసుకోండి, మీ ఇసుక కాంట్రాక్ట్లు బంద్ చేసుకోండి, మీ మద్యం షాపులు బంద్ చేసుకోండి. అప్పుడు రాజకీయం చేయండి. అప్పుడు నేను కూడా సినిమా రాజకీయం చేస్తాను. సింగపూర్ ప్రతినిధుల్లాగా వీళ్ళు జీతాల మీద బతుకుతారండి. ఇంతమంది రైతులు నష్టపోయి మీరు అడగలేకపోయారు. ఒక రైతుకి ఒక 1000 రూపాయలు ఇవ్వచ్చు కదా, 2000 రూపాయలు జోబుల్లో నుంచి. ఏ నాన్నయ్య ఆయన పేరు? ఏదో నాన్నలే, ఏం గుర్తుపెట్టుకుంటాం, నాన్నలు ఎక్కువైపోయారు. పోనీ ఆయన ఇచ్చారో 1000 రూపాయలు అడగండి. ఇచ్చారో 1000 రూపాయలు రైతుకి? మరి ఏం మాట్లాడతారు వాళ్ళు? అందుకని దయచేసి మీరేం భయపడకండి. ఇది ప్రజాస్వామ్యం, మనకి హక్కు ఉంది. మనకి న్యాయం జరిగినప్పుడు మనకి గళం ఇప్పే హక్కు ఉందో మనకి. భయపడద్దు మీరు. నేను భయపడను. నేను అందుకే రోడ్ల మీదకున్నా. ఓడిపోయినా రోడ్ల మీద ఉన్నా. ఓడిపోయినా మీకోసం వచ్చాం. నిలబడతాం మేము. భయపడితే పనులు అవ్వవు. నోరేసుకొని బూతులు తిడితే భయపడి ఇళ్లలో కూర్చుంటావా? నోరేసుకుంటే ఇళ్ల ముందుకు వస్తాం. జాగ్రత్త, ఎక్కువ మాట్లాడుతూ మీరు పద్ధతిగా ఉండండి. నోరు మీ ఒక్కరికి ఎలా ఉంది? మీరేనా పెట్టి పుట్టారా? మీరు మా భయాలు అనుకుంటున్నారా? ఒకటే చెప్తున్నాం, ఈ ఎమ్మెల్యే గారికి చెప్పండి, ఏదో నానిగారంట, ఆయన చెప్పండి. చెప్పండి, మీ సీఎం సాబ్కి చెడుతులు కొట్టించాలి. పని చూడవా వెళ్ళి రైతులకి పని చేయ. పవన్ కళ్యాణ్ తిడితే మా మంత్రి పదవి పదిలంగా ఉంటుంది అని కూడా తిట్టండి. నాకేముంది, సంతోషం ఏముంది. కానీ న్యాయం చేయండి. రైతులకు అండగా నిలబడండి. పవన్ కళ్యాణ్ తిట్టండి. పోనీ వచ్చిన మంత్రి పదవిని రైతులకి ఏదైనా చేయండి. అలా కాకుండా కూర్చోబెట్టి మీ సీఎం మీ మంత్రుల పదవి కోసం నన్ను తిరిగి మీరు కూర్చుంటే మీరు ఏం పని? దానికి కూడా ప్రయోజనం చేయట్లేదు. దానికి కూడా ఏం ప్రయోజనం దానికి? అందుకని ఒకటే చెప్దాం, వాళ్ళు పద్ధతిగా ఉంటారా? ఉన్నారు. 35,000 రూపాయలు ఇచ్చారా లేదా? వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు, లేదా అసెంబ్లీ ముట్టడి ఖాయం. ఇదే మీకు తెలియజేసుకుందాం. మమ్మల్ని అంటే ఇందాక మాట్లాడుతున్నప్పుడు రైతులకి విత్తనాలు ఇవ్వలా, ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వలేదు. వాళ్ళ కనీసం అవసరాలకి, వ్యవసాయ అవసరాలకి వచ్చే పంట వేసుకోవడానికి వచ్చే ఖర్చులు ఇవ్వలేదు ఇప్పుడు దాకా. అలాగే నివర్ తుఫాన్ వల్ల నష్టపోయింది ఒక వరి రైతే కాదు, మినుములు వేసిన వాళ్ళు నష్టపోయారు, పత్తి వేసిన వాళ్ళు నష్టపోయారు, పచ్చిమిర్చి వేసిన వాళ్ళు నష్టపోయారు. అలాగే తీర ప్రాంతం అంతా ముఖ్యంగా మత్స్య కార్మికులు నష్టపోయారు. ఈ రోజున మత్స్య కార్మికుల కోసం మేము అండగా ఉంటాం. మత్స్య కార్మికులకి మీరు ఏ విధంగా అండగా నిలబడతారో ఒకసారి వైసీపీ ప్రభుత్వం ఇక్కడున్న స్థానిక ఉన్న ఆ నాని అనే ఒక ఎమ్మెల్యే గారు కూడా నిర్ణయించుకోవాలి. ఓట్ల సమయంలో కనిపించడం కాదు, బయటికి రండి, తిరగండి. ప్రజలు ఎలా ఉన్నారు, ఏ క్షేమం, ఏం చేస్తున్నారు మాట్లాడితే పొద్దున మైకులు పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టడం కాదు, అండగా నిలబడండి. నన్ను రోడ్ల మీద తిట్టేస్తే మీరు దానికి కాదు, మీరు నిలబడండి, అండగా ఉండండి వాళ్ళకి. ఇదే పద్ధతిగా మీరు 35,000 రూపాయలు ఇస్తే మంచిది. లేదంటే మటుకు ఈ పర్యవసానానికి భవిష్యత్తు పరిస్థితులకి మీరే బాధ్యులు అవుతారు. మేము మట్టుకు మీరు 35,000 రూపాయలు ఇవ్వకపోతే మీ అసెంబ్లీ ముట్టడి ఖాయం. దానికి సంసిద్ధంగా ఉండండి. ప్రతి ఒక్కరికి ఇంత చాలా ఓపికగా ఇంత ఎండలో కూడా